తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళంతో పాటు బెంగాలీ చిత్రాల్లో ఒకప్పటి అగ్ర హీరోయిన్. 90స్లో ఇండస్ట్రీని ఏలిన అలాంటి బాలీవుడ్ నటి సాదాసీదా జీవితాన్ని గడపడం కోసం ఓ టైంలో సినిమాలను వదిలేసింది. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, గోవిందా వంటి దాదాపు స్టార్ హీరోస్ అందరి సరసన యాక్ట్ చేసింది. అచ్చం దివ్య భారతిని తలపించే ఈ నటి అప్పట్లో ఆమె ఇచ్చిన టాప్లెస్ ఫోటోషూట్తో వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆమె భారీగానే ఫైన్ కట్టాల్సి వచ్చింది. 1990లో తన అందంతో కుర్రకారు మతి పోగొట్టిన హీరోయిన్ మమతా కులకర్ణి. టాప్లెస్ ఫోటోలతో వివాదంలో చిక్కుకున్న మమత 1991లో తిరంగా చిత్రంతో తన కెరీర్ని ప్రారంభించి సుమారు 70కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. కెరీర్ ప్రారంభంలోనే ఆషిక్ ఆవారాతో ప్రధాన పాత్రలో తనదైన ముద్ర వేసింది. ఆమె తర్వాత బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నటించిన కరణ్ అర్జున్, అమీర్ ఖాన్ నటించిన బాజీ, సన్నీ డియోల్ నటించిన ఘటక్ వంటి కొన్ని సక్సెస్ఫుల్ మూవీస్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపునైతే తెచ్చుకుంది. అయితే 1993లో ఆమె స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్పై టాప్లెస్గా ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కించిన చైనా గేట్ చిత్రంతో మమతా కులకర్ణి హీరోయిన్గా యాక్ట్ చేశారు. అయితే చిత్రం విడుదలైన తర్వాత తను నటించిన సీన్లన్నీ కట్ చేశారని డైరెక్టర్పై భారీగా విరుచుకుపడింది. దీంతో మరొక సినిమాకు తీసుకున్న అడ్వాన్స్ను తిరిగి ఇవ్వమని చెప్పేసింది. అలా ఆమెపై ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. మెల్లగా మమతా కులకర్ణికి ఆఫర్స్ తగ్గిపోయాయి. ముందుకు ఒప్పుకున్న వాటిని మాత్రమే ఆమె పూర్తి చేసింది. అలా చాలా కారణాలతో సినిమా ఛాన్సులు దక్కించుకోలేదు. సినిమాల నుంచి దూరం అయ్యాక 2010లో తాను యోగిని అయ్యానని మమతా కులకర్ణి ప్రకటించింది. ఆమె జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిని అనే పుస్తకాన్ని కూడా రచించింది. మమతా కులకర్ణి చివరిసారిగా 2003 బంగ్లాదేశ్ చిత్రం శేష్ బంగ్ సోదర్లో కనిపించింది. అప్పటి నుంచి ఆమె లైమ్ టైట్కు దూరంగా ఉంది. అయితే 2013లో డ్రగ్స్ వ్యాపారి అయిన విక్కీ గోస్వామిని వివాహం చేసుకోవడంతో ఆమె వార్తల్లోకి ఎక్కింది. తర్వాత 2016లో విక్కీ సూత్రధారి అయిన 2000 కోట్లు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్లో ఆమె కూడా సహా నిందితురాలిగా పేర్కొనబడింది. అయితే తనపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆమె కొట్టిపారేసింది. కానీ 2016 నుంచి విక్కీ గోస్వామి పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత ముంబైలో మమతా కులకర్ణికి చెందిన 3 విలాసవంతమైన ఫ్లాట్లను ఈడీ అటాచ్ చేసింది. ఆ తర్వాత మమతా కులకర్ణిని యుఎస్ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిఈఓ వాంటెడ్గా ట్యాగ్ చేసింది. ప్రస్తుతం వారిద్దరూ కెన్యాలో తలదాచుకున్నట్లు సమాచారం. 2023లో ఈ కేసు విషయంపై యుఎస్ ఒక ప్రకటన చేసింది. మమతా కులకర్ణి, విక్కీ గోస్వామి ఇద్దరు కూడా 2000 కోట్ల డ్రగ్స్ కేసులో భాగస్వామ్యులని చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.